హాయ్ ఫ్రెండ్స్, మేమైతే సురేంద్రపురం నుంచి ఇలాగా స్వర్ణగిరి టెంపుల్కి అయితే వచ్చేసాము. స్వర్ణగిరి టెంపుల్ చాలా దగ్గరే అండి. యాదగిరిగుట్టకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఈ 2 ప్లేసెస్ అయితే విజిట్ చేయండి, సురేంద్రపురి అండ్ స్వర్ణగిరి టెంపుల్. స్వర్ణగిరి టెంపుల్ ఇక్కడ కింద స్టెప్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. పైన ఉంటుంది టెంపుల్. ఇక్కడ సైడ్లో అయితే స్వామివారి యొక్క 10 అవతారాలని, దశావతారాలు అంటారు కదా, అవతారాలన్నింటినీ పెట్టారు. అలాగే నామాలు పైన, గోవింద నామాలు పైన ఎల్లో కలర్లో చూపించా కదా, అక్కడ నామాలు రాశారు. మనం చదువుకుంటూ అలా వెళ్ళొచ్చు. ఇలా పైనకి వచ్చేసిన తర్వాత ఇక్కడ గోపురం కనిపిస్తుంది కదా, ఇదన్నమాట మెయిన్ టెంపుల్. లోపలికి వెళ్ళడానికి లెఫ్ట్ సైడ్లో వెళ్తే మనకు అదే క్యూలో నుంచి వచ్చి వెళ్ళాలన్నమాట. అక్కడికి టికెట్స్ కూడా ఉంటాయి, ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో మనకు కౌంటర్ కూడా ఉంటాయి, మొబైల్ కౌంటర్స్. మొబైల్స్ పెట్టేసి మనం దర్శనానికి వెళ్ళిపోవచ్చు. అక్కడ కలర్లో కనిపిస్తున్నటువంటిది అయితే మండపం అన్నమాట, ఉత్సవ మండపం అని ఉంది. లోపలికి వెళ్ళి చూసాము. వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు. అలాగే మొత్తం పెద్ద స్పేసియస్గా ఉంది, చైర్లు అన్నీ వేసి పెట్టారు. ఇలా దర్శనం అయిపోయి బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ స్వామివారి నీటిలో పడుకొని ఉన్నారు కదా, ఉన్నట్టుంది కదా, అక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు అనమాట స్వామివారిని. పైనుంచి అయినా చూడొచ్చు, కింద నుంచి అయినా చూడొచ్చు. చాలా బాగుంది, తప్పకుండా విజిట్ చేయండి, ఓకేనా. ఇంకా ఈవినింగ్ టైం అయితే ఆ లైటింగ్స్తో చాలా బాగుంటుందని చెప్పారు. ఇక్కడ హనుమాన్ కూడా ఉంటారనమాట. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే, ఖచ్చితంగా విజిట్ చేయండి.